గచ్చిబౌలిలో ఈ రోజు భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రస్తుతం మనము ఇక్కడే అపార్ట్మెంట్ దగ్గరే ఉన్నాము. ఈ అపార్ట్మెంట్ దగ్గర అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న సమయంలో కూడా కొంతమంది ఇక్కడే ఉన్నారు. అందులో ఉన్న వాళ్ళను రక్షించే ప్రయత్నం చేశారు. అలాగే మంటలు ఆర్పే ప్రయత్నం కూడా చేశారు. అసలు ఏం జరిగింది అనే కోణంలో కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భయ్యా, మీరు ఇక్కడే ఉన్నారా ఆ ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు? అవును మేడం, ఇక్కడనే ఉన్నాం. 7:30 సమయంలో అట్లా అయింది మేడం. అయితే అది ఫైర్ అనేది ఎక్కువ వచ్చి ఆ టైంలో అంటే ఎట్లా 2 ఫ్లోర్లకు ఏమన్నా అంటున్నాయి? దాదాపు ఒక 3 ఫ్లోర్ వరకు అగ్గి అనేది ఎక్కువైంది మేడం. అవును అవును మేడం. అంటే కింద గ్రౌండ్ ఫ్లోర్ నుంచి వచ్చిందా లేకపోతే? గ్రౌండ్ ఫ్లోర్ లో మీటర్ ధర షార్టేజ్ అయింది మేడం. దానివల్ల ఆడ సోపాలు ఉండే, సోపాల కాడ నుంచి వెహికల్స్ ఉన్నాయి, వెహికల్ నుంచి ఫైర్ వచ్చింది మేడం. అవును మేడం. అంటే ఇక్కడే ఉంటారా ఇది ఏరియాలో? అవును మేడం, ఇక్కడనే ఉంటుంది టీఎన్ చేసుకోవాలి. అంటే మీ వాచ్మెన్ వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? ఎవరికైనా ఏమన్నా అయిందా? ఎవరికైతే ఏం కాలేదు మేడం. దాదాపు ఒక 12 మంది రిస్క్ లో ఉండే, అందులో ఒక 2 సీరియస్ ఉంది మేడం. ఎక్కువ కాలిపోయారు. అవును మేడం. వాళ్ళని ఏ హాస్పిటల్ తరలించారు? కంటైనర్ హాస్పిటల్ తీసుకువెళ్ళారు. అవును. ఇప్పుడు పూర్తిగా మంటలు అదుపులోకి వచ్చినాయి. అవును మేడం, పూర్తిగా రిస్క్ అనేది ఆగిపోయింది మేడం. ఇప్పుడు పోలీసులకు కానీ అట్లా ఎవరు కాల్ చేశారు ఏమన్నా తెలుసా? 101కి చేసినాం మేడం. ఫైర్ ఇంజన్స్ మీరే లేదండి, వేరే వాళ్ళు చేశారు. చేశారు. అవును. ఎంతసేపటికి వచ్చింది? ఒక 20 మినిట్స్ వచ్చేసారు. 20 మినిట్స్. అవును. ఎవరికైతే ఏం కాలేదు? ఎవరికైతే ఏం కాలేదు మేడం. ఒక 2 అయితే గాయాలని. గ్లాసులు బ్రేక్ చేశారు ఇదంతా కూడా మీరు? అవును మేడం, గ్లాసులు మేమే బ్రేక్ చేసాం. అది కొద్దిగా వాళ్ళకి కూడా హెల్పింగ్ లెక్క చేసినాం. చిన్న పిల్లలు ఏమైనా ఉన్నారా? ఒక 7 మంత్ బాబు ఉండే మేడం, 3rd ఫ్లోర్ లో. ఆయన హాస్పిటల్ తీసుకుపోయినాం, పంపించేసినాం. అవును మేడం. ఏం కాలేదు కదా? అంటే కొద్దిగా శ్వాస అనేది కొద్దిగా ఇబ్బంది ఉంది మేడం. అవును. అవును మేడం, తీసుకెళ్ళి. చూస్తున్నాం కదా ఇక్కడ, ఎందుకంటే మొత్తం కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. లోపల కూడా గ్రౌండ్ ఫ్లోర్ నుంచి కూడా మొత్తము షాక్ సర్క్యూట్ అయినట్టుగా కూడా తెలుస్తుంది. గ్రౌండ్ ఫ్లోర్ నుంచే మంటలు అంటుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. వెళ్ళి చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఒకసారి. చూసాం ఇక్కడ, ఎందుకంటే గ్లాసులు బ్రేక్ చేశారు కదా మొత్తం కూడా. ఈ బ్రేక్ చేసిన గ్లాసులన్నీ కూడా ఇక్కడే పడిపోయి ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే 5 వెహికల్స్ కూడా, బైకులు మనకు లోపల కనిపిస్తూ ఉన్నాయి కదా, 5 వెహికల్స్. ఈ వెహికల్స్ అన్ని కూడా పూర్తిగా దగ్ధమైపోయాయి. పూర్తిగా అంటే గ్రౌండ్ ఫ్లోర్ నుంచే షాక్ సర్క్యూట్ వల్ల మొత్తం కూడా మంటలు అంటుకోవడంతో ఇక్కడ కింద వాచ్మెన్ వాళ్ళు అదే రూమ్ లో ఉంటారు. ఆ రూమ్ లో ఉండబట్టి కూడా వాచ్మెన్ వాళ్ళకి ఒక 7 మంత్స్ బాబు కూడా ఉన్నాడు అనేది కూడా తెలుస్తుంది. ఆ 7 మంత్స్ బాబుకి కొద్దిగా శ్వాస ప్రాబ్లం అవడంతో కూడా ఆ బాబుని హాస్పిటల్ కూడా తరలించడం జరిగింది అని చెప్తూ ఉన్నారు. అదే విధంగా బాబుతో పాటు మరి ఇక్కడ వాచ్మెన్ కూడా కొంచెం అస్వస్థతతో కూడుకున్నటువంటి ప్రాబ్లం రావడంతో ఇక్కడ దగ్గరలో సమీపంలో ఉన్నటువంటి ఆసుపత్రికి అయితే తరలించడం కూడా జరిగింది. అదే విధంగా ఇక్కడ బైకులన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి కదా, ఇక్కడ మొత్తం కూడా కనిపిస్తూ ఉంది. అలాగే మనం చూస్తూ ఉన్నాము ఇక్కడంతా కూడా టోటల్ గా కూడా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇదంతా కూడా ఒక షాక్ సర్క్యూట్ వల్ల కూడా జరిగినట్టుగా తెలుస్తూ ఉంది. ఈ షాక్ సర్క్యూట్ వల్ల ఇప్పుడు సమ్మర్ అవ్వడంతో మొత్తం కూడా మంటలు వ్యాపిస్తూ ఉన్నాయి. మంటలు వ్యాపించడంతో కూడా టోటల్ గా ఇక్కడ డ్యామేజ్ కనిపిస్తూ ఉంది. ఇంకొకటి 2 ఫ్లోర్లకు కూడా మొత్తము కనిపిస్తూ ఉంది. 2 ఫ్లోర్లకి పైన అంటే G+2 కి కూడా మంటలు వ్యాపించినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. కానీ ఇక్కడ దాదాపు ఒక 18 నుంచి 20 మంది కూడా ఇందులో నివాసం ఉన్నట్టుగా తెలుస్తుంది. వాళ్ళందరినీ కూడా చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న వాళ్ళంతా సేవ్ చేశారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు మాటల్లో చెప్పారు కదా, వాళ్ళందరినీ కూడా సేవ్ చేశాము, ఎవరికి ఏం కాలేదు అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు కదా. ఇదంతా గ్లాసులు ఇప్పటి వరకు ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు గ్లాసులన్నీ కూడా బ్రేక్ చేయడం జరిగింది. ఈ బ్రేక్ చేయడంతో కూడా సేవ్ అయ్యారు అందరూ అని అనుకోవచ్చు. ఇది ఫస్ట్ ఫ్లోర్. ఈ ఫస్ట్ ఫ్లోర్ మొత్తం కూడా చూస్తున్నాం దట్టమైన పొగతో అలుముకొని ఉంది ఇదంతా కూడా. ఇందులో ఆఫీసెస్ ఉన్నాయి, అలాగే ఫ్యామిలీస్ కూడా ఇందులో నివాసం ఉంటున్నారు. మొత్తం కూడా మనకు తెలుస్తూ ఉంది. ఎందుకంటే
పైనకి వెళ్ళే అవకాశం అయితే లేదు ఇంకా. అందుకే ఫస్ట్ ఫ్లోర్ వరకు మీకు చూపిస్తూ ఉన్నాము. ఇక్కడ 2 ఫైర్ ఇంజన్లు అలాగే హైడ్రా వెహికల్ వచ్చి ఇక్కడ దాదాపు ఒక 30 మంది ఫైర్ డిపార్ట్మెంట్ కూడా పాల్గొని మొత్తం మంటల్ని అదుపులోకి తీసుకురావడం కూడా జరిగింది. మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయి. ఎవరికైతే ప్రాణ నష్టం జరగకుండానే వితిన్ సమాచారం అందుకున్న ఒక 15 minutes లోనే ఇక్కడ ఫైర్ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా ఇక్కడికి చేరుకొని మంటల్ని అదుపులోకి తీసుకురావడంతో కూడా ఇక్కడ చాలా వరకు పెద్ద ప్రమాదమే తప్పింది అని కూడా అనుకోవచ్చు. ఓ పక్క ఈ ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు నియమాలు పాటించాలి, ఇంకొకటి తొందరగా మనం సేవ్ అవ్వాలంటే ఏం చేయాలని ఓ పక్క ఫైర్ డిపార్ట్మెంట్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు అయితే చాలా చోట్ల ఇది ఎండాకాలం అవ్వడంతో షాక్ సర్క్యూట్ వల్ల ఇలాంటి అగ్ని ప్రమాదాలు అయితే చోటు చేసుకుంటూనే ఉన్నాయి. పూర్తిగా మంటలు అయితే అదుపులోకి వచ్చేసాయి. ఎవ్వరికి కూడా ఏం కాలేదు అదృష్టవశాత్తు అనుకొని చెప్పుకోవచ్చు. పూర్తిగా ఒకసారి అయితే మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎన్ని గంటలకు సమాచారం అందింది సార్ మీకు? ఎన్ని గంటలకు సమాచారం అందింది? మాకంటే 7:40కి 7:40కి. ఎవరికన్నా ఏమన్నా? అందరు సేఫ్ సార్? అంటే 2 పర్సన్ కొంచెం ఇంజురీ అయింది వాళ్ళకి. ఇంజురీ అయింది. అందరు సేఫ్ అందరు. ఇప్పుడు పూర్తిగా మంటలు అదుపులోకి వచ్చినట్టు వచ్చింది. ఓకే. ఇద్దరికి కొంచెం ప్రాబ్లం అవ్వడంతో కూడా ఇక్కడైతే ఎవరికి ప్రాణ నష్టం జరగలేదు. ఎందుకంటే వితిన్ 15 minutes లో ఇక్కడ డిపార్ట్మెంట్ అంతా కూడా చేరుకోవడం జరిగింది కాబట్టి ప్రాణాలతో అందరినీ కాపాడగలిగారు. సేఫ్ గా ఉన్నారని అనుకోవచ్చు. ఇక్కడ మెడికల్ డిపార్ట్మెంట్ కూడా ఉన్నారు. సార్, మెడికల్ డిపార్ట్మెంట్ ఎన్ని గంటలకి ఇక్కడికి చేరుకున్నారు? మేము మార్నింగ్ 6:50 వరకు ఇక్కడికి వచ్చేసాము. మేము కాల్ వచ్చేసి 6:45 వరకు కాల్ వచ్చేసి వచ్చిన ఒక 5 minutes లోపలనే మేము ఇక్కడ రీచ్ అయిపోయాము. ఇక్కడ రీచ్ అయ్యేసరికి మేము వచ్చేసరికి మన ఫైర్ ఇంజన్ వాళ్ళు వచ్చారు. మంటలు కూడా కొంచెం వార్పు తీస్తున్నారు. కాకపోతే అప్పటికే మన లోపల ఉన్న పేషెంట్స్ బయటికి వచ్చే టైంలో ఒక 2 members చాలా సివియర్ గానే ఖాళీ మొత్తం ఫైర్ అయిపోయింది. వాళ్ళకి ఒకరికి 60%, ఒకరికి 40% వరకు ఖాళీ ఉన్నారు. మిగతాలందరికీ చాలా సెకండ్ ఫ్లోర్ వరకు అది ఇన్హేలర్ స్మోక్ అనేది లోపలికి పోవడం వలన వాళ్ళందరూ పైకి వెళ్ళిపోయారు. మళ్ళీ కొందరికి వామిటింగ్ సెన్సేషన్ ఉంది, వామిటింగ్స్ ఉన్నాయి, డిడినెస్, కళ్ళు తిరగడం అది ఇది ఉండేసరికి మళ్ళీ అంబులెన్సెస్ ఒక 5 ambulances అక్కడికి ఆల్రెడీ ఒక 10 minutes లోనే రీచ్ అయిపోయాయి. ఒకటి గచ్చిబౌలి, కొండాపూర్ 1 అండ్ బోరబండ, నెక్స్ట్ వచ్చేసి మియాపూర్ అండ్ లంగరోజు నియరెస్ట్ వెహికల్స్ అన్ని ఇక్కడికి రీచ్ అయిపోయాయి. 4 members కొంచెం మేజర్ ఇంజెస్ ఉండడం వలన తొందరగా వాళ్ళని షిఫ్ట్ చేసుకుని ఆక్సిజన్ ఇట్లా కనెక్ట్ చేసుకుని వాళ్ళందరికీ ఐడోన్ బెటాలియన్ క్లీన్ తీసుకొని మన కాంటినెంటల్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడ ఆల్రెడీ ట్రీట్మెంట్ జరుగుతుంది. మళ్ళీ అక్కడ రిమైనింగ్ మళ్ళీ ఇంకా పేషెంట్స్ ఎవరున్నారు ఏమున్నారు అని చెప్పేసి తెలుసుకోవడానికి అని చెప్పేసి ఇక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత కొంతమందికి చాలా అంటే చిన్న ఇంజరీస్, మామూలు స్క్రాచెస్ లాంటివి అండ్ కొంతమందికి స్మోక్ లోపలికి పోవడం వల్ల కూడా కొంచెం ఇన్హేలర్ అవ్వడం వల్ల వాళ్ళకి ఆక్సిజన్ కనెక్ట్ చేసి ఇక్కడే 3 members ఫస్ట్ ఎయిడ్ కూడా చేసేసాం. మన ఫైర్ వాళ్ళకు కూడా వాళ్ళకు ఫైర్ చల్లారిపోయే క్రమంలో కూడా వాళ్ళకు స్మోక్ లోపల వల్ల కూడా కొంచెం అది అయిపోయింది వాళ్ళకు. మిగతా మెంబర్స్ అయితే మాక్సిమం ఒక 2 members మాత్రం సివియర్ కండిషన్ లో ఉన్నారు వాళ్ళు. ఆ 2 members ఎట్లా ఇక్కడ వాచ్మెన్ గా ఉండే వాళ్ళ లేకపోతే పైన? లేదు మేడం, మనకు వాళ్ళకు అంత ఐడియా లేదు. వాళ్ళు ఎవరు అని చెప్పేసి మొత్తం అదే ఈ బిల్డింగ్ లో ఉన్న వాళ్ళే. వారు మరి వాచ్మెన్స్ లేకపోతే ఇక్కడ రెంటల్ ఎవరు ఉన్నారో మనకు తెలియదు, వాళ్ళకి తెలియదు. వాళ్ళని మాత్రం ఇప్పుడు హాస్పిటల్ కి తరలించడం కూడా జరిగింది. ఒక ఇద్దరికి మాత్రం సివియర్ గా ఉంది. మిగతా వాళ్ళందరూ కూడా సేఫ్ గా ఉన్నారు. కొంచెం దట్టమైన పొగ అలుముకోవడంతో కూడా వాళ్ళకు కొంచెం శ్వాసకి ఇబ్బందిగా ఉండడంతో ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి అన్ని ఆసుపత్రులకి అయితే తరలించడం జరిగింది. ఇక్కడే మరి మెడికల్ డిపార్ట్మెంట్ అంతా చేరుకొని వెంటనే ఫస్ట్ ఎయిడ్ కూడా చేయడం జరిగింది. అంటే అందుబాటులో ఉన్న ఖచ్చితంగా డిపార్ట్మెంట్లన్నీ కూడా వితిన్ మినిట్స్ లో ఇక్కడికి చేరుకుంటూ ఉన్నారు. ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు అంత అలర్ట్ గా కూడా పనిచేస్తూ ఉన్నారు. అదే విధంగా ఈ రోజు ఇక్కడ అపార్ట్మెంట్ లో మాత్రం జరిగినటువంటి ఈ అగ్ని ప్రమాద ఘటనలో మాత్రము అందరినీ ప్రాణాలతో సురక్షితంగా కాపాడగలిగారు. అందరూ ఇప్పుడు సేఫ్ గా ఉన్నారు. పూర్తిగా మంటలు మాత్రం అదుపులోకి వచ్చాయనే చెప్పుకోవచ్చు. మనతో పాటు కాలనీ ప్రెసిడెంట్ ఉన్నారు, అడుగుదాము మరి ఏంటి అసలు ఈ బిల్డింగ్ లో ఫర్నిచర్ షాప్ అంటూ ఉన్నారు కదా సార్, మీరు వెళ్ళి చూసారు, పూర్తిగా కూడా అక్కడ దగ్ధం అయిపోయింది, అగ్నికి ఆహుతైందనే చెప్పుకోవచ్చు. అక్కడ బైకులు అవన్నీ కూడా తగలబడిపోయాయి. అదే విధంగా ఎగ్జిట్ ఎంట్రీ ఒకటే గేట్ ఉంది సార్ ఇక్కడ అపార్ట్మెంట్ కూడా. చెప్పండి. ఫైర్ యాక్సిడెంట్ కావడం చాలా బాధాకరం. ఎవరికైతే శరీరం కాలిపోయిందో చాలా ఇప్పటి వరకు ఈ కాలనీలో జరగలేదు అట్లా.
కానీ ఈ మధ్య వెహికల్స్ అన్నీ సైకిల్ మోటార్స్ అన్నీ కూడా ఛార్జింగ్ పెట్టడం వలన బిల్డింగు ప్లస్ బండ్లకు ఛార్జింగ్ అయ్యేటకల్లా అది ఓవర్లోడ్ అయ్యి ఏమైనా షార్ట్ అయిందా ఏంటి అనేది అది ఎంక్వైరీలో తెలుస్తుంది. మాకేం ఐడియా ఉండదు. కానీ ఉన్నటువంటి స్థలంలో దీనికి 2 ఎంట్రీలు అవకాశం లేకపోయింది. ఒకటే రోడ్ సైడ్ కట్టారు. కానీ బిల్డింగ్కి సంబంధించిన మటుకు మేము ఎప్పటికప్పటికి నోటీస్ చేస్తూనే ఉన్నాం వాళ్ళకు. హాస్టల్స్ ఎటువంటి పరిస్థితుల్లో నడపొద్దు, హాస్టల్స్ నడపడం వలన పిల్లలు ఛార్జింగ్ పెట్టుకోవడం కానీ ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి, నడపొద్దని మేము ఇప్పటికే ఒక 4 సార్లు వారికి నోటీసులు ఇచ్చాం. ఇక సొసైటీ పోలీస్ స్టేషన్ కాదు మేము ఇంకా బెదిరించడానికి. ఎంతసేపు రిక్వెస్ట్ చేస్తాం, వాళ్ళ కిరాయికి ఉండేటోళ్ళ పిల్లలు చదువుకునే పిల్లల లైఫ్ దృష్టిలో పెట్టుకొని ఇక్కడ రెంట్కు హాస్టల్స్ మెయింటైన్ చేయొద్దని చెప్తాం. అయినా కూడా కొంతమంది ఓనర్సు వీళ్ళు హాస్టల్స్ నడుపుతున్నారు. ఇప్పటికి కూడా మేము చెప్తా ఉన్నాం సొసైటీ పక్షాన హాస్టల్స్ పూర్తిగా మేము వ్యతిరేకం. మేము నోటీస్ బోర్డులు కూడా పెట్టాం అన్ని చౌరస్తల్లో హాస్టల్స్ రన్ చేయొద్దని. ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు చాలా బాధాకరంగా ఉంటుంది. ఎవరైనా పిల్లలే, మా పిల్లలైనా ఈ పిల్లలైనా తగిన పర్మిషన్ తీసుకొని చేసుకుంటే ఇబ్బంది ఉండదు. అయితే మేము ఇది కట్టేటప్పుడే ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్ నోటీస్ తీసుకుపోయి వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలని చెప్పి నోటీస్ ఇచ్చాం. G+2 కన్నా ఎక్కువ కట్టొద్దని నోటీసులు ఇచ్చాం. కానీ ఓనర్స్ ఏది పట్టించుకోకుండా వాళ్ళు ఈ విధంగా కట్టడం, యాక్సిడెంట్ కావడం అనేది చాలా బాధాకరమైనటువంటి అంశం. నేను ఆ ఫైర్ అయినటువంటి పక్షాన చాలా బాధాకరంగా ఉన్నాం. ఇది మాకు మొదటిసారి. ఏదైనా కూడా ఏంటంటే ఏదైనా జరిగినాకనే ఇంకా చర్యలు తీసుకుంటాం, జరిగేదాకా మౌనంగా ఉంటాం. మొదటిసారి అని చెప్తున్నారు కదా సార్, ఇప్పుడైతే ప్రమాదం జరిగింది, మరి ఇక మీదట చర్యలు కఠినంగా కఠినంగా తీసుకోవాల్సినట్టు అవసరం ఉంది. ఇమ్మీడియట్ గా హాస్టల్స్ కాల్ చేయించడం, ఒకవేళ 6 అంతస్తులు 7 అంతస్తులు ఉంటే ఆ ఉన్నటువంటి వారి విషయంలో ఓనర్ ఏం రక్షణ చర్యలు తీసుకుంటాడో వాటిని పోలీస్ డిపార్ట్మెంట్ తోటి, ఫైర్ డిపార్ట్మెంట్ తోటి మాట్లాడి ఏ రక్షణ చర్యలు తీసుకుంటే కిరాయికి ఇవ్వచ్చో లేదో వారి సూచన మేరకు సొసైటీ కఠినమైన చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉందని తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ ఎగ్జిట్ గేట్లు కూడా చాలా బిల్డింగ్లకి లేవు అని, ఎంట్రీ ఎగ్జిట్ 2 ఒకే చోట ఉన్నాయి అని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది. అలాంటి బిల్డింగ్లను ఏమన్నా మీరు రీసెర్చ్ చేసి మళ్ళీ వీటిపైన కూడా యాక్షన్ ఇది ఒక్కటి విషయం మేడం, ఇది 170-180 గజాల్లో 2 డోర్లు పెట్టడం సాధ్యం కాదు. ఇది NGOs, ఉద్యోగులు, మధ్యతరగతి ఉద్యోగులు నివసించడానికి మాకు ప్రభుత్వం ఇచ్చినటువంటి జాగా. ఆ ప్రభుత్వం ఇచ్చినటువంటి జాగాలో 180 గజాల్లో 2 ఎగ్జిట్లు పెట్టి కట్టరు. ఒకే ఇల్లు కట్టుకుంటారు, ఒకే దారి ఉంటుంది పోతుంది. ఈ హాస్టల్స్ కట్టడం వలన సమస్య వచ్చింది. ఫర్నిచర్ ఉంటే కనబడేది కదా మనకు. ఫర్నిచర్ షాప్ కాదు, వెహికల్స్ ఛార్జింగ్ పెట్టడం వల్ల ఓవర్లోడ్ జరిగే ప్రమాదం ఉంటుంది. ఆ ఓవర్లోడే పైదాకా లాగిందా ఎట్లయింది అనేది ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు, పోలీసు వాళ్ళు వాళ్ళే చెప్పారు. మాకు ఐడియా ఉండదు దాని మీద. సో ఏదేమైనా చాలా బాధాకరమైనటువంటి అంశం. తప్పకుండా మేము ఇక మీద కిరాయిలకు ఇచ్చేటటువంటి ఇండ్లు అట్లా ఉంటే ఏమి చర్యలు తీసుకుంటున్నారో వాళ్ళు కనుక్కొని ఆ చర్యలు తీసుకునే వరకు రెంట్కి ఇవ్వకుండా మేము తగిన జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేస్తామండి. థ్యాంక్ యూ. చూసాం కదా, మరొక్కసారి లోపల చూపించే ప్రయత్నం అయితే చేద్దాము. ఎందుకంటే ఇది ఫర్నిచర్ షాప్ అని చెప్పేసి చాలా మంది కూడా అంటూ వచ్చారు కదా. ఇది ఫర్నిచర్ షాప్ కాదు, హాస్టల్ మాత్రము. ఇది హాస్టల్లో చాలా మంది కూడా ఇక్కడ నివాసం ఉంటూ ఉన్నారు. ఈ హాస్టల్లో ఉండే వాళ్ళంతా కూడా ఈ ఎలక్ట్రికల్ బైకులు తీసుకొని ఇక్కడ ఛార్జింగ్ పెట్టడంతో కూడా బైకులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. టోటల్ గా 1, 2, 3, 4, 5, 6, 7 బైకుల వరకు ఉన్నాయి. టోటల్ గా కూడా ఈ బైకులు ఛార్జింగ్ పెట్టడం ఒకటి, అలాగే హాస్టల్లో ఉండడం బట్టి సెల్ ఫోన్లు కూడా మొత్తము ఛార్జింగ్ పెట్టడం కూడా, ఇదంతా కూడా ఇక్కడ షాక్ సర్క్యూట్ అవ్వడానికి కారణమవుతున్నాయి. ఎందుకంటే ఇక్కడ చాలా తక్కువ గజాలలో ఇండ్లు నిర్మించుకుంటారు, అపార్ట్మెంట్లు నిర్మించుకుంటారు. కాబట్టి ఇక్కడ ఎగ్జిట్ అండ్ ఎంట్రీ అనేది 2 ఒకే దారి నుంచి ఉండడం బట్టి కూడా ఇక్కడ ప్రాబ్లం అవుతుంది. ఈ వేసవికి ఎక్కువ కూడా ఎండాకాలం కావడంతో ఆ ఛార్జింగ్లు పెట్టడంతో షాక్ సర్క్యూట్ అయిపోయి మొత్తం కూడా ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అలాగే ఇక్కడ కాలనీ ప్రెసిడెంట్ కూడా చెప్తూ ఉన్నారు, హాస్టల్స్ కి మేము విరుద్ధము, హాస్టల్స్ కి ఇక్కడ రెంట్ కి ఇవ్వకూడదు, హాస్టల్స్ నిర్వహించకూడదని బిల్డింగ్ ఓనర్లకి మేము నోటీస్ బోర్డులు కూడా పెట్టడం జరిగింది. అయినప్పటికీ వాళ్ళు మాత్రము పట్టించుకోవడం లేదు. కాబట్టి ఈసారి ఇదే మొదటిసారి ఈ ఏరియాలో జరగడం కాబట్టి మళ్ళీ మేము ఖచ్చితంగా కూడా
చర్యలు తీసుకుంటాము అని చెప్పేసి కాలనీ ప్రెసిడెంట్ కూడా చెప్తూ ఉన్నారు. అదే విధంగా అక్కడ కొన్ని బైకులు కనిపిస్తూ ఉన్నాయి కదా మనకి. ఆ బైకులకు కూడా వేడి అగ్గడికి మొత్తం అంటే పూర్తిగా డ్యామేజ్ అవ్వకపోయినా 70% మొత్తము డ్యామేజ్ అయినట్టుగా తెలుస్తూ ఉంది. అంటే మొత్తం కూడా అక్కడ కూడా 1 2 3 4 5 ఇక్కడ 4 ఉన్నాయి, 9 మొత్తం ఈ 6 మొత్తం కూడా మనం చూస్తూ ఉన్నాము. ఇన్ని బైకులు పూర్తిగా దగ్ధం అయిపోయాయి. పూర్తిగా కూడా మొత్తం ఇన్ని బైకులు దగ్ధం అయిపోవడం కూడా ఇంకొకటి ఇద్దరికి కొంచెం సివియర్ గా ఉంది కాబట్టి వాళ్ళు కోలుకోవాలని చెప్పేసి పూర్తిగా కూడా కోరుకుంటున్నాము అని చెప్పి ఇక్కడ ప్రెసిడెంట్ కూడా చెప్పడం జరిగింది. అయినప్పటికీ వాళ్ళకు మేజర్ ఇష్యూ అవ్వడంతో వాళ్ళని ఆసుపత్రికి తరలించడమే కాకుండా ఇక్కడ చర్యలు చేపట్టాలి అని చెప్పేసి గట్టిగా కూడా పోలీసులు మేము చర్యలు తీసుకుంటాము అని అంటూ ఉన్నారు. అదే విధంగా ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా ఉండడానికి మెయిన్ గా ఇక్కడ సోఫాలు అలాంటివి ఏమీ లేవు, బైకులు మాత్రం ఉన్నాయి. కాబట్టి కింది నుంచే ఈ గ్రౌండ్ ఫ్లోర్ ఇక్కడ నుంచే షాక్ సర్క్యూట్ అవ్వడము కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. అక్కడ మీటర్ బాక్సులు అన్ని కూడా అక్కడ నుంచే మొత్తం కూడా ఇగో ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి కదా, ఇక్కడ నుంచే మొత్తం షాక్ సర్క్యూట్ మొత్తము ఇక్కడ సంభవించి మొత్తం మంటలు వ్యాపించడంతో దగ్గరగా ఉన్నాయి బైకులు కాబట్టి ఇవి పూర్తిగా దగ్ధమైపోయాయి. కానీ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అక్కడ వాచ్మెన్ రూమ్ కనిపిస్తా ఉంది కదా, ఆ వాచ్మెన్ రూమ్ పక్కనే ఉండడంతో తను ఆ పొగకి బాగా ఇబ్బంది పడిపోయి తను తొందరగా నేను సేవ్ అవ్వాలి అనే ఇదితోటి తను పరిగెత్తుకొని రావడంతో ఆ మంటలు తనను అంటుకోవడం కూడా జరిగాయి. ఆ మంటలు అంటుకోవడంతో పాపము పూర్తిగా తను కొద్దిగా సివియర్ గా కూడా తనకి ఉండడం జరిగింది. ఈ వాచ్మెన్ కి చిన్న బాబు 7 months బాబు ఉండడంతో కూడా వాళ్ళు ఆ బాబుకు కూడా కొద్దిగా శ్వాస ప్రాబ్లం అయిపోవడంతో బాబును కూడా ఆసుపత్రికి తరలించడం కూడా జరిగింది. మొత్తానికి పూర్తిగా మంటలనైతే అదుపులోకి తీసుకొచ్చారు ఫైర్ డిపార్ట్మెంట్ అనేది తెలుస్తూ ఉంది. పూర్తిగా మనం చూసాం కదా, ఎందుకంటే ఇలాంటివి సంభవించకుండా ఉండాలి అంటే ఎక్కడైతే అపార్ట్మెంట్ల జాగ్రత్తగా పరిస్థితులు చూసుకోవాలి. ఎప్పటికప్పుడు ఎక్కడైనా కరెంటు ప్రాబ్లం ఉందా లేకపోతే ఏం ప్రాబ్లం ఉందా అనేది కూడా చూసుకునే ప్రయత్నం అయితే చేయాలి. ఇప్పుడు డిపార్ట్మెంట్లు అన్నిటికి కూడా ప్రజలు కూడా సహకరించాలి. ఇటు ప్రజలు సహకరించాలి, ఇటు డిపార్ట్మెంట్లకి సహకరించి ఎప్పటికప్పుడు జాగ్రత్తలు అపార్ట్మెంట్ ఓనర్స్ జాగ్రత్తలు వహించాలి. మనకు చిన్న ప్లేస్లో ఎక్కువగా కూడా ఎగ్జిట్లు ఎంట్రీలు పెట్టుకునే అవకాశం లేదు కదా అని చెప్పేసి ఇలా పెట్టుకుంటే ఖచ్చితంగా కూడా ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఎంతవరకైనా జాగ్రత్త తీసుకొని ఎలాగైతే సేఫ్టీ ఉంటామో ఎక్కడైతే ఎగ్జిట్లు ఎమర్జెన్సీ ఎగ్జిట్లు కూడా నిర్వహిస్తేనే సేఫ్ జోన్ లో ఉంటాం అనేది ఖచ్చితంగా కూడా వాళ్ళు పాటించి వాళ్ళ జాగ్రత్తలు తీసుకొని ఇండ్లు కట్టించినట్లయితే ఇంట్లో ఉండే వాళ్ళకు ప్రమాదం జరగదు, ఇలాంటి ప్రమాదాలు సంభవించడానికి కూడా అవకాశం ఉండదు అని కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం. కెమెరామెన్ మధుతో నిర్మల RTV.